తాత, నువ్వు మొన్న కష్టపల్లి కథ చెప్పావు కదా, అది నేను మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇంకేమైనా కొత్త కథ చెప్పవా? ఆ కథ మీ స్నేహితులతో చెప్పావా? చాలా సంతోషం. ఇలాంటి మంచి కథలు నలుగురికి షేర్ చేయాలి. ఇప్పుడు ఒక మంచి కథ చెప్తాను, విను. ఈ కథ పేరు సమయస్ఫూర్తి. అనగనగా కృష్ణపట్నం అనే ఊర్లో గోవిందుడు అనే పిల్లోడు ఉండేవాడు. ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు. ఒకరోజు గోవిందుడు వాళ్ళ స్నేహితులతో ఆడుతుండగా వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరు రామాపురంలో వాళ్ళ స్నేహితుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళ స్నేహితుడు ఒక పెట్టె ఇస్తాడు. ఆ పెట్టె తీసుకొని జాగ్రత్తగా తీసుకురామని చెప్తాడు. బాబు గోవిందు, ఒకసారి ట్రారా. నాన్నగారు చెప్పండి. బాబు గోవిందు, పక్క ఊర్లో మా స్నేహితుడు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఒక చిన్న పెట్టె ఇస్తాడు, జాగ్రత్తగా తీసుకునిరా. సరే నాన్నగారు, నేను వెళ్ళి పెట్టెని జాగ్రత్తగా తీసుకుని వస్తాను. దాంతో గోవిందుడు వాళ్ళ నాన్న చెప్పిన గుర్తుల ప్రకారం వెళ్ళి పక్క ఊర్లో ఉన్న వాళ్ళ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? నేను పక్క ఊరు నుంచి వస్తున్నానండి. మా నాన్నగారి పేరు సుబ్బారావు. మీరు ఒక పెట్టె ఇస్తారని చెప్పారు, అందుకే వచ్చాను. ఓ, నువ్వు సుబ్బారావు గారు అబ్బాయివా? మీ నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు బాగానే ఉన్నారండి. నీ పేరేంటి బాబు? నా పేరు గోవిందుడు అండి. సరే గోవిందు, నువ్వు అలా ఉండు, నేను వెళ్ళి పెట్టెని తీసుకొస్తా. సరే అండి. ఆయన లోపలికి వెళ్ళి గోవిందుడికి పెట్టె తీసుకొచ్చి ఇస్తాడు. ఇదిగో బాబు పెట్టె. దారిలో దొంగలు ఉంటారు, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరే అండి, జాగ్రత్తగా తీసుకెళ్తాను. ఆ పెట్టె తీసుకుని గోవిందుడు అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటాడు. ఈ పెట్టెని ఎలా అయినా నాన్నగారి దగ్గరికి తొందరగా చేర్చాలి. అసలుకే ఆయన దొంగలు ఉంటారని చెప్పాడు. అలా గోవిందుడు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో వెనకాల ఎవరో వస్తున్నట్టు అలికిడి వినిపించింది. వెనకాల అలికిడి చెప్పడా? అయితే దొంగలు వచ్చుంటారు. వెనకాల ఏదో అలికిడి వినిపిస్తుంది. ఎవరు దొంగలు వస్తున్నట్టున్నారు. మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. గోవిందుడు భయపడుతూ వేగంగా నడవడం మొదలు పెడతాడు. వెనకాల వచ్చే అడుగుల చప్పుడు కూడా వేగంగా రావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. మరి అప్పుడు ఏం చేశాడు తాత గోవిందుడు? కొంత దూరం వెళ్ళాక గోవిందుడికి ఒక నది కనిపిస్తుంది. ఆ నదిని చూడగానే గోవిందుడికి ఒక ఉపాయం వస్తుంది. ఏం చేశాడు తాత గోవిందుడు ఆ నది దగ్గర? ఇప్పుడు ఈ పెట్టెని జాగ్రత్తగా ఎక్కడైనా దాయాలి. ఈ పెట్టెని పక్కనున్న పొదల్లోకి విసిరేద్దాం. ఆ పెట్టెను పక్కకు విసిరేసి తను గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడు అలా ఎందుకు చేశాడు తాత? నా పెట్టె నీటిలో పడిపోయింది, ఎవరైనా సాయం చేయండి. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్నగారు పక్క ఊరికి వెళ్ళి పెట్టెని తీసుకురమ్మన్నారు. ఆ పెట్టెని తీసుకొస్తుండగా ఈ నదిలో పడిపోయింది. మీరు సాయం చేస్తారా? తప్పకుండా చేస్తాను బాబు. నేను నదిలోకి దిగి నీ పెట్టె ఎక్కడుందో వెతుకుతాను. దొంగ మారిపోయి నిజంగానే పెట్టె తీసిస్తాడా తాత? అసలు దొంగ ఆ పెట్టెను తీసుకుని పారిపోదామని చెప్పి నదిలోకి దిగుతాడు. ఈ పెట్టె దొరకంగానే వెంటనే తీసుకుని పారిపోవాలి. ఈ పిల్లోడు అసలు పెట్టె ఎక్కడ పడేశాడు? అలా దొంగ నీటిలో ఆ పెట్టె కోసం వెతుకుతుండగా అదే అదును చూసుకుని గోవిందుడు ఆ పెట్టె తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. గోవిందుడు తెలివితేటలకి వాళ్ళ నాన్న మెచ్చుకొని తనకి మంచి బహుమతి ఇస్తాడు. గోవిందుడు తన వెనకాల దొంగ వెంబడిస్తున్నా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా తన తెలివితేటలతో ఆ పరిస్థితి నుంచి సమయస్ఫూర్తితో ఎంత తెలివిగా తప్పించుకున్నాడో చూసావా? గోవిందుడు నిజంగానే చాలా తెలివైన వాడు తాత. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి.